ఈ కుర్రాడు తన ఇంట్లోని చెత్తను తీసుకువచ్చి బయటున్న చెత్తకుండీలో వేస్తాడు. అయితే ఇతడు వెళ్లిపోయాక కొంతమంది కోటేశ్వరులు వచ్చి ఈ కుర్రాడు పడేసిన చెత్తను వెతుకుతూ ఉంటారు. ఇందులో ఒకరికి పండు దొరుకుతుంది. అయితే ఇది ఎంతో శక్తివంతమైనది. ఆ తరువాత ఈ కుర్రాడు ద్రాక్ష పళ్ళు తింటూ ఉంటాడు. అయితే వీటిలో మాయాశక్తులు ఉన్నవని ఇతడికి తెలియదు. ఈ కుర్రాడు మిగిలిన పండ్లను పడేయడానికి బయటికి వస్తాడు. అయితే ఇతడు తన బజారులోకి లగ్జరీ కార్లు రావడాన్ని చూస్తాడు. నా కోసం అయి ఉండదులే అని ఇతడు లోపలికి వెళ్లిపోతాడు. అయితే వీళ్లు మళ్లీ చెత్తను వెతికి మాయా పండ్లను తీసుకుంటారు. ఒక అందమైన ధనవంతుల అమ్మాయి చనిపోతుంది. ఆమెను బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెందారు. అయితే ఇక్కడికి ఈ కుర్రాడిని తీసుకువస్తారు. ఇతడికి పెట్టెల నిండా ఉన్న బంగారాన్ని చూపించి ఇదంతా నీకోసమే అని చెప్తారు. ఆ తర్వాత అమ్మాయి శవాన్ని ఇతని వద్దకు తీసుకువస్తారు. ఈ కుర్రాడు ఈమెను పట్టుకుని ఈమె చనిపోయింది కదా అని అంటాడు. అలాగే ఈమె శరీరం కంపు కొడుతుంది. ఈ అమ్మాయిని పూడ్చిపెట్టకుండా ఎందుకు ఇక్కడే ఉంచారు అని అడుగుతాడు. అందుకు ఈ ధనవంతుడు ఈమెను నువ్వే తిరిగి బ్రతికించాలి అని అడుగుతాడు. ఇది విని ఈ కుర్రాడు మెల్లగా పారిపోతూ ఉంటాడు. అయితే ఈ ముసలాడు వేగంగా వచ్చి ఈ కుర్రాడి ముందు నిలబడతాడు. మిగతా స్టోరీ చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.